దాని వెనకాల చాలా శ్రమ ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఏదైనా సరే. మరి ఇంతమందిని మరి ఇక్కడ ఒక దగ్గర చేర్చి ఇటు సంగీత కళాకారులను, అటు వారి మిత్రులను, ఇటు భక్తులను, శ్రేయోభిలాషులను, మాలాంటి అర్చక సిబ్బందిని అందరినీ కూడా మరి కార్యక్రమాన్ని ముందుగానే వారు ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు. మరి వారి గురించి వారంతా ఓపికతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మా వంతు సహాయ సహకారం అందించాలి. కాబట్టి ఒక చక్కటి కార్యక్రమం. భక్తులందరూ కూడా శివరాత్రి సందర్భంగా ఆ పరమశివునికి చక్కటి జాగరణ చేసేటువంటి ఒక భక్తితో కూడిన కార్యక్రమం. కాబట్టి మాకు కూడా ఈ కార్యక్రమం చేయడం వల్ల చాలామంది ఇక్కడ రేపు ఉదయం వరకు కూడా ఈ కార్యక్రమం పాల్గొంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి మా సుజన్నంజని సీతారామ శర్మ గారికి, వారి టీం సభ్యులకి, దాంట్లో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన మా ఈవోగా సత్యనారాయణ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు సీతారామ శర్మ గారు ఒక అన్నకంటే కూడా ఎక్కువనే చెప్తాను నేనైతే. ఎందుకంటే ఆయన ఏదన్నా కూడా నచ్చితే రవిగా బాగుంది, నచ్చిందని చెప్తాను. నచ్చలేదంటే కూడా అదేవిధంగా చెప్తాడు. నేరున్నటువంటి వ్యక్తిత్వం అది. కాబట్టి సరే, ఆయన చెప్పినటువంటి విషయాన్ని మేము కూడా తప్పుగా తీసుకోం. ఎందుకంటే ఒక దేవాలయంలో, ఇంత పెద్ద దేవాలయం అప్పుడు కొన్ని పొరపాట్లనే జరుగుతుంటాయి, సహజం అది. ఆ జరిగిన పొరపాటు ఏమంటే కూడా మన ఇట్లా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందేమో అనే సందర్భాలు చాలా 2-3 సార్లు కూడా వారు మాకు సూచన చేయడం జరిగింది. మా శర్మ గారు ఎప్పుడైనా సరే మాకు ఎటువంటి సూచన చేసినా మేము దాన్ని ఆనందంగా తప్పుగా అనుకోం ఆయన చెప్పేటువంటిది. ఎందుకంటే ఆయన అనుభవం గొప్పది. మేము దేవాలయం చేస్తుంటాం కాదని చెప్పిన కానీ ఆయన ఇలాంటి కార్యక్రమాలు కోకొల్లలు చేశారు నాకు తెలిసినంత వరకు. ఇక్కడనే కాదు, ప్రతి దగ్గర ఎన్నో దేవాలయాల్లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మా సీతారామ శర్మ గారు. నాకే తెలియదు బాబు, కానీ చూస్తుంటాను నేను వారు పెట్టేటువంటి వాట్సాప్లో మెసేజ్లు కానీ, వాళ్ళు పంపించే మెసేజ్లు కానీ, అవన్నీ కూడా. మరి ఇటువంటి కార్యక్రమం చేయాలంటే కూడా అవి అందరితో అయ్యే పని కాదు, అది అందరూ చేయాలనుకున్నా కూడా చేసే పని కాదు. కానీ అటువంటి సుజన్రంజన్ అనేటువంటి సంస్థ మాకు, నా పేరు ఎంతైతే గుర్తుంటుందో నాకు మా పిల్లల పేరు ఎంత గుర్తుపెట్టుకుంటాను ఎట్లనో మా సుజన్రంజన్ శర్మ గారు అంటే ఆ పేరు అంతా మాకు అలా నోటెడ్ అయిపోయింది. మాకు గత 27 సంవత్సరాలు, నేను వచ్చి 90లో వచ్చాను. నేను వచ్చిన తర్వాత మా శర్మ గారికి ప్రారంభం చేశారు. మరి ఆ సందర్భంలో మన వెంకటేశ్వర దేవాలయంలో చేసేవాళ్ళం. ఆ తర్వాత మళ్ళీ ఆ పక్కకు రామాలయం కట్టే సందర్భంలో పైన స్లాబ్కి అంతా కూడా ఆయన చెప్పాలనుకుంటే ఇది ఒకటే కాదు పాపం, ఎన్నో రకాల దేవాలయ అభివృద్ధి కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా మాకు సహకరిస్తూ మా దేవాలయ అభివృద్ధిలో ఒక పెద్ద దాత అని కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తాను ఈ సందర్భంగా. ఎందుకంటే వారు మ్యాక్సిమం మా దేవాలయం ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా శర్మ గారి కార్యక్రమం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఆయన తరఫు నుంచి ఒక విరాళం అనేది ఖచ్చితంగా మా దేవాలయానికి ఎప్పుడు అందించేటువంటి చక్కటి వ్యక్తి మాకు మా శర్మ గారు. అందుకనే వారి సూచన ఎప్పుడైనా మాకు ఆనందదాయకమే. ఇటువంటి కార్యక్రమాలు వారు ఎప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మా దేవాలయంలో నిర్వహిస్తూ ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా దీని వార్షికంగా అవకాశం ఉన్నన్ని రోజులు, అవకాశం ఉన్నన్ని సార్లు మా దేవాలయంలో వారి యొక్క సంగీత కార్యక్రమాన్ని చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుజన సంస్థ వారికి మరొకసారి మనందరి తరఫున ప్రత్యేక అభినందన తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని శివగాన్ని ప్రారంభించవలసి కోరుతున్నాం. ఓం నమః శివాయ. జయ శ్రీరామ్. గురువుగారి సంకల్పం చాలా పొగడ్తలు చెప్పేశారు. ఇవన్నీ మన ధర్మం నిలబెట్టుకోవాల్సి మనం చేయాల్సినటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు అంతా. మనం చేసింది ఏం గొప్ప కాదు. చేయాల్సిన దాంట్లో సముద్రంలో నీటి బొట్టు లాంటివి అనమాట. నీటి బొట్టు కన్నా తక్కువే, ఇంకా చాలా చేయాలి. సో సుజన్రంజన్ సంస్థ ద్వారా ఇక్కడ అనేక కార్యక్రమాలు గత 2000 సంవత్సరం నుంచి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చేసేవాళ్ళం. ఆ తర్వాత ఈ వేదిక, హనుమాన్ వేదిక ఇక్కడ మొదలుపెట్టిన తర్వాత గత 2 ఏళ్ళ నుంచి దీని మీద మనం కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది.
మా నాన్నగారు శ్రీ సోమనాథ శర్మ గారు, మహీధర్ సోమనాథ శర్మ గారు, వారి పేరు మీద వారు ఉన్నప్పటి నుంచి కూడా గత 12 ఏళ్ళుగా వారి పేరు మీద ఒక పురస్కారం, అంటే సంగీత రంగంలో కానీ, సాహిత్య రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, సామాజిక సేవలో కానీ, ఈ 4గిట్లో ఎవరైతే సేవ చేస్తారో వారికి వారి చేతుల మీదుగా అవార్డు ఇవ్వడం జరిగేదన్నమాట వారు బతుకున్నప్పుడే. అన్ఫార్చునేట్ ఏం కాదు, 94 ఇయర్స్ అప్పుడు ఆయన ప్రశాంతంగా సంపూర్ణమైన జీవితాన్ని గడిపి శివైక్యం చెందారు. అయినా కూడా మేము దాన్ని కొనసాగిస్తున్నాం. అలాగే మా మేనమామ ఈరంకి సీతారామయ్య గారు అని చెప్పి, ఆయన మంచి కళాకారులు, చాలా నాటకాలు రాశారు, అసిస్టెంట్ డైరెక్టర్ కల్చరల్ అఫేర్స్గా చేసి రిటైర్ అయ్యారు. కొంత నాకు కళాత్మకమైనటువంటి రుచి కలగడానికి కారణం మా మేనమామ కూడా. సో వారు 2018లో శివైక్యం చెందారు. వారి పేరు మీద కూడా వారి కుటుంబ సభ్యులు, మా బావలు, మా మరదళ్ళు, వాళ్ళందరూ కూడా మా నాన్న పేరు మీద కూడా ఏదో ఒకటి చేయాలని వాళ్ళ యొక్క సంకల్పం వల్ల ఈ సోమనాథ సీతారామయ్య పురస్కారం అనేది దాన్ని మనము స్థాపించడం జరిగింది. ఇంతవరకు చాలామందికి ఇచ్చాము. ఇవాళ మన మధ్య ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి వ్యక్తులు ఇద్దరికి మనము ఆ యొక్క పురస్కారాన్ని ఇవాళ ఇవ్వబోతున్నాము. వారి గురించి వివరాలన్నీ కూడా నేను సన్మాన పత్రంలోనే రాసేసాను. మరీ చెప్తే మళ్ళీ ఇంకా రిపీట్ చేసినట్టు అవుతుంది. ఒక్క విషయం మట్టుకు చెప్పదలుచుకున్నాను. సన్మానము అంటే ఏంటంటే సత్ ప్లస్ మానము, సన్మానము. సత్ అంటే నిజమైన దాన్ని, మానము అంటే కొలిచేది, కులమానము, తులామానము అంటాం చూసారో అట్లాగనమాట. సన్మానం అంటే నిజమైన దానిని కొలిచేది సన్మానం. మనం రకరకాల సన్మానాలు మనం బయట చూస్తుంటాం, ఏంటంటే చేసేస్తుంటారు. వర్తుందా లేదా మనం చేసేటువంటి వ్యక్తికి సన్మానం తీసుకునేటువంటి నిజమైనటువంటిది అంటే సత్ అనేది ఉందా లేదా అనేది. మేము ఈ రోజు వరకు చేసిన అన్నీ కూడా అలాంటి సత్ మానాలే. ఇవాళ చేసేది కూడా సత్మానం, 2 సార్లు సత్ అన్నమాట, మామూలు కూడా కాదు. మన మధ్య ఉన్నటువంటి ఇవాళ వ్యక్తుల్లో ముఖ్యమైనటువంటి వారు మనందరికీ చిరపరిచితులు, ఒక అద్భుత గాయకుడు, సంస్కృతి మీద ఒక అభిమానం ఉన్నటువంటి వ్యక్తి, ధర్మం మీద అభిమానం ఉన్నటువంటి వ్యక్తి, సాహిత్యం మీద అభిమానం ఉన్నటువంటి వ్యక్తి, ఇవే కాదు సమాజం మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎవరో కాదు, శ్రీ నేమాని పార్థసారథి గారు. మీరందరూ అతన్ని టీవీలో వాటిల్లో చూసుంటారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారి సతీమణి గారు కూడా వచ్చుంటే బాగుండేది, వాళ్ళు మైసూరులో ఉన్నారని ఆవిడ రాలేకపోయారు, కృష్ణప్రియ గారు. రండి సార్, అటు కూర్చోండి. నేమాన్ పార్థసారథి గారి గురించి చెప్పాలంటే 1997లో పాడుతా తీగ అనేటువంటి కార్యక్రమం 1997లో మొదటిగా ప్రారంభమైంది. అందులో విన్నర్ వీరు, 1997లో విన్నర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సంగీత రంగాన్ని నమ్ముకుని వ్యాపారాత్మక ధోరణిలో పడిపోకుండా అటు సినిమా పాటలు, భక్తి సంగీతము, ఆ తర్వాత భాగవతం, మనకి పట్టుకొమ్మైనటువంటి భాగవతంలో 1000 పద్యాల వరకు ఆయన దాన్ని ట్యూన్ చేసి చిన్నారులతోటి అనమాట, 10వ క్లాస్ కన్నా తక్కువ పిల్లలతోటి, అమెరికాలో ఉండే పిల్లలు, ఆస్ట్రేలియాలో ఉండే పిల్లలు, మన భారతదేశంలో ఉండేటువంటి పిల్లలు, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వారితోటి పాడించినటువంటి ఘనత, అది చాలా గొప్ప విషయం. మామూలు పాటలు పాడతారు. ఇవన్నీ ఇలాంటివన్నీ చేయాలంటే భాగవతాన్ని చదవాలి, ఎన్ని స్కందాలు ఉన్నాయో తెలియాలి, ఏ స్కందంలో ఏముందో తెలియాలి, పోతన ఏ భావంతో రాశాడో తెలియాలి, ఆయన మానసిక పరిస్థితి ఏంటి రాసినప్పుడు తెలియాలి. ఇవన్నీ తెలిస్తే కానీ పాట చేయడం ఈజీ, కానీ పద్యం చేయడం చాలా కష్టం. అట్లాంటిది ఆ కష్టతరమైనటువంటి దాన్ని చాలా ఇష్టంగా చేసినటువంటి వ్యక్తి పార్థసారథి గారు. అనేక భక్తి గీతాలకి ఆయన సంగీతం చేయడం జరిగింది. తూమి నరసింహదాస్ గారి కీర్తనలు చేశారు. అవన్నీ మీకు సన్మాన పత్రంలో వచ్చేస్తాయి, మీకు అవన్నీ చదివి వినిపిస్తాను. మన ఆహ్వానాన్ని మన్నించి సన్మానాన్ని స్వీకరించడానికి విచ్చేసినటువంటి నేమాని పార్థసారథి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. తర్వాత మన మధ్య ఇవాళ సన్మానం స్వీకరించబోతున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తి శ్రీ గంధం బసవ శంకర్రావు గారు. గారు అంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్, నాకన్నా చిన్నవాళ్ళు, కానీ సభా మర్యాద పాటించాలి కాబట్టి గంధం బసవ శంకర్రావు గారు అనాల్సి వస్తుంది. ఈ అబ్బాయి ఏంటంటే అన్నమయ్య పిపాసకుడు అంటారు చూసారా, అట్లాగనమాట. శోభారాజు గారు ఒకసారి భీమవరంలో వారి ఊరిలో కార్యక్రమం చేయడానికి వెళ్తే ఆ పాట వినేసి ఆవిడతో పాటు వచ్చేసారు, అంతే మ్యాగ్నెటిక్గా పట్టుకుని వచ్చేసారనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అబ్బాయి యొక్క ప్రస్థానాన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. ఏ రోజు కూడా
ఏ రోజు కూడా ఒక ఇంచ్ ఆఫ్ డైల్యూషన్ కూడా లేదు అతని యొక్క కమిట్మెంట్లో అనమాట. అది దట్ ఈస్ ది గ్రేటెస్ట్ పాయింట్ ఇన్ ఏ హ్యూమన్ బీయింగ్. అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అది ఏదో ఒక రోజు ఇవాళ కాకపోతే రేపు చేద్దాంలే, రేపు కాకపోతే ఎల్లుండి చేద్దాంలే, ఏముంది 4 రోజులు మనం ఆపుదాంలే అనేటు అది క్వశ్చనే లేదు. 24 గంటలు ఎప్పుడు లేపినా అదే ధోరణిలో ఉండేటువంటి వ్యక్తి. ఆ యొక్క వ్యక్తిని ఇవాళ సన్మానించుకోవడం చాలా మాకు అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే అంతకు ముందరే చేయాల్సినటువంటి సన్మానము, కాకపోతే ఏంటంటే మనవాడే కదా అని మనం కొంచెం ఐ హ్యావ్ టేకెన్ లిబర్టీ అనమాట. శంకర్రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారి యొక్క సతీమణి లావణ్య గారు కూడా వేదిక మీదకి రావాలి. సన్మానం ఎప్పుడు ఇద్దరికి చేయాలి. శాంతా బయోటెక్నిక్స్ అందులో శాస్త్రవేత్తగా పనిచేశారు. ఆ తర్వాత ప్రస్తుతం బయోలాజికల్ ఈవెంట్స్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు వారు. దామా కూర్చో. ఇప్పుడు సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కొంచెం శాస్త్రోక్తంగా పద్ధతిగా. సంస్కృతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వాసుదేవ్ గారు వచ్చారు, వైలిన్ వాసుదేవ్ గారు. వారిని కూడా అవకాశాన్ని బట్టి వేదిక మీదకి పిలుస్తాను. నువ్వేం మాట్లాడక్కర్లేదు, కానీ రావాలి పిలిచినప్పుడు. అది ఇక్కడ ఒక పెద్ద మనిషిలాగా రావాలన్నమాట కదా. అది సో ముందుగా మనం ఇందాక ఆయన అద్భుతమైనటువంటి సంకల్పం చెప్పారు మా రవీంద్రాచార్యులు వారు. వారు కూడా ఇందాక చెప్పినట్టు ఈ యొక్క టెంపుల్ డెవలప్మెంట్కి చాలా పాటుపడతారు. ఏ కొత్త విషయం చేయాలి, ఏ కొత్త ధనం చూపెట్టాలి టెంపుల్లో అనేటువంటి వ్యక్తిత్వం కలిగినట్టు రవీంద్రాచార్యులు వారు నాకు బాగా పరిచయస్తులు. చిన్నప్పటి నుంచి ఇక్కడ వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు ఆల్మోస్ట్ మోర్ దాన్ 25 years అయిపోయింది. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ జరుపుకోవాలి మనం. వారి అమ్మాయి వివాహం ఉంది 22వ తారీఖు. అయినా కూడా ఇవాళ వచ్చి ఇక్కడ కార్యక్రమాలు అవన్నీ చేర్పిస్తున్నారు. అది మీ కమిట్మెంట్ స్వామి, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ప్రస్తుతం వీడికి బొట్టు పెట్టండి. బొట్టు గంధం బేబీ నువ్వు లావణ్యకు పెట్టు. వివేక్ గారు మీరు వారికి పెట్టండి. ఒకసారి మీరు కొంచెం మా అమ్మాయి ఫోటోలు తీస్తుంది. పార్సారథి గారు మా అమ్మాయి ఫోటోగ్రాఫర్, షీ ఈజ్ ఎ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. అటు కూడా చూడండి కొంచెం, టు క్యాప్చర్ ద స్వీట్ మెమరీస్. దండలు తీసుకురండి, దండలు. పుష్పమాల. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. తర్వాత శాల్వా. యోం వస్త్రాని పీవసావసాధే యువోరచ్చిద్రావంతో హసర్గాః అవాదిరతమన్రుతానిశ్వర్తేన మిత్ర వరుణాస్స ఛేదే. అభివస్త్రా శోసన నర్షావిధేనో సుదుగా పూయమానా అభిచంద్రావర్తమేనో హిరణ్యాభ్యశ్వాన్ రదినో దేవసోమా. యోం వస్త్రాని పీవసావసాధే యువోరచ్చిద్రావంతో హసర్గాః. కూర్చోండి శంకర్, కూర్చోండి. వస్త్ర ప్రదానం. అది బాక్స్ కాదు, బాక్స్ ఇప్పుడే కాదు, చెప్పినప్పుడు పార్సారథి గారికి కృష్ణప్రియ గారి చీర కూడా మీకే ఇస్తున్నాం, పట్టుకెళ్ళి ఇవ్వండి ఆవిడకి. సుమంగళేర్యం మధురిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్మై దత్వా యాథాస్తం విపరీతనా. పక్కన పెట్టుకోండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ శంకర్రావు గారు. వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః వేదాంతకృద్వేద విదేవ చాహం వేదైః
జనరల్గా సన్మానం ఇది ఒక పద్ధతి అనమాట. నేను ఒక సంస్కృత పండితుడితోటి సన్మానం ఏ విధంగా చేయాలనేది ఒక వరుస క్రమం రాయించుకున్నాం అనమాట. ఎందుకంటే ఏదో చేసేస్తుంటారు, నాకు అట్లా నచ్చదు. ఎందుకంటే నిజంగా సత్మానం అంటే సన్మానం ఉండాల్సిందే. సో జనరల్గా చివరికి ఏం చేస్తారంటే పూలు అవన్నీ జల్లిన తర్వాత ఎందుకు జల్లుతారంటే మీరు ఆయుష్ ఆరోగ్యంగా ఉండాలి అంటే దేవతలు మా పుష్పవృష్టి కురిపించినట్టు. ఆ తర్వాత ధన సహాయం కూడా చేస్తారు. ఎందుకంటే మీకు ఈ సరస్వతియే కాదు లక్ష్మి కూడా మీ దగ్గర ఉండాలని చెప్పేసి భగవంతుడి దయవల్ల ఆ లక్ష్మి మీ దగ్గర కాస్తో కూస్తో ఉంది కాబట్టి అందుకని మీకు ధనం బదులు ఒక అద్భుతమైనటువంటి విగ్రహాన్ని మీకు బహుకరిస్తాం. ముందు పారసారథి గారికి ఇవ్వండి. నేను అక్కర్లేదు సార్, మీరు ఇచ్చేయండి, పర్లేదు, నేను వస్తాను. భక్తి కొలది వాడే పరమాత్ముడు, భక్తి కొలది వాడే పరమాత్ముడు, భూక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు, భక్తి కొలది వాడే పరమాత్ముడు. ఎందుకంటే మనకి జగద్గురు కృష్ణుడు, కృష్ణం ముందే జగద్గురు అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ధనం ఇస్తే ఎక్కడ కలిసిందో, చారులో కలిసిందో పప్పులో కలిసిందో తెలియదు. ఇది కంపల్సరీగా ఉండాల్సిందే. కృష్ణుడు ఎప్పుడు మీ వెంటుంటాడు, జీవితాంతం మీ వెంటుంటాడు కృష్ణుడు. అందుకే నేను ఇంతవరకు చేసిన సన్మానాలు అన్నిట్లో కూడా కృష్ణ విగ్రహాన్నే ఇస్తాను. తర్వాత శంకర్రావు గారికి పట్టిన వారి చేబేట పరమాత్ముడు, బట్ట బయటి ధనము. తర్వాత సన్మాన పత్రం, వారి గురించినటువంటి వివరాలన్నీ సన్మాన పత్రంలో వచ్చేస్తాయి. ఆ తర్వాత వారికి వేద ఆశీర్వచనం ఉంటుంది. ఆ తర్వాత వారి స్పందన ఉంటుంది. ఇది కార్యక్రమం వివరాలు. ముందుగా ఇది పట్టుకోండి. నేమాని పార్థసారథి గారి సన్మాన పత్రం. సంగీత సాంస్కృతిక వారధి శ్రీ నేమాని పార్థసారథి. ఎంత భాగ్యమో మా పాల కలిగే, ఇది టైటిల్ అన్నమాట పారాగ్రాఫ్కి. పుణ్య దంపతులు శ్రీ నేమాని రామం శ్రీమతి సరోజ దంపతులకు 24/9/1974 జన్మించి 8వ ఏట శంకరాభరణం చలనచిత్రం మరియు చిన్నాన్న శ్రీ నేమాని సూర్యప్రకాష్ గారి స్ఫూర్తితో పాడటం మొదలుపెట్టి శ్రీమతి యామిని పూర్ణతిలకం శ్రీమతి పుణ్యమూర్తుల లక్ష్మీకుమారి గారి వద్ద శాస్త్రీయ సంగీతంలో ప్రాథమిక శిక్షణ పొందిన తరువాత ప్రఖ్యాత వాయులీన గాత్ర విద్వాంసులు శ్రీ నేతి శ్రీరామశర్మ గారి వద్ద ఉన్నత స్థాయి శిక్షణ పొంది ఎంత భాగ్యమో మాపాలగలిగితివి అని తల్లిదండ్రులు గర్వించేలా విశ్వవిద్యాలయ జాతీయ పోటీలో, ఆకాశవాణి జాతీయ స్థాయి లలిత సంగీత పోటీలో మొదటి బహుమతులు పొంది లలిత సంగీతంలో ఆకాశవాణి నుంచి డైరెక్ట్గా బి గ్రేడ్ సాధించిన ప్రతిభాశాలి సంగీత సాంస్కృతిక వారధి శ్రీ నేమాని పార్థసారథి. సంగీత జ్ఞానము భక్తి వినా శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి నిర్వహణలో అత్యంత ప్రజాదరణ పొందిన పాడుతా తీయగా మొదటి సంచిక 1997లో విజేతగా ప్రపంచ సంగీత ప్రియుల మన్ననలు పొంది గాయకునిగా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో 150 గీతాలు, టీవీ ధారావాహికలు, ఇతర భక్తి గీతాలు 6000కు పైగా ఆలపించి తన సంగీత దర్శకత్వంలో 100కు పైగా ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ రూపొందించి దిగ్గజ గాయకులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి ఎస్ జానకి, శ్రీమతి చిత్ర, శ్రీ మనోహర్ గారులతో పాడించి 8 చలనచిత్ర చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి ప్రఖ్యాత చలనచిత్ర సంగీత దర్శకులు శ్రీ మణిశర్మ గారి వద్ద 60 చిత్రాలకు సహాయకునిగా సేవలందించిన సామ గాన పిపాసి శ్రీ నేమాని పార్థసారథి గారు. మీరు మొహమాట వాళ్ళక్కర్లేదు, చప్పట్లు కొట్టచ్చు. అందుకే ఇంత సరళమైన తెలుగులో రాశాం. జాతీయ అంతర్జాతీయ వేదికలపై ప్రఖ్యాత గాయని గాయకులతో కలిసి 2000కు పైగా 14 దేశాలలో సంగీత ప్రదర్శనలు, ఆఫ్రికా ఖండంలో కచేరీలు చేసిన తొలి తెలుగు గాయకునిగా గుర్తింపు, టీవీ సంగీత కార్యక్రమాలకు జ్యూరీ సభ్యునిగా, తానా ఆట వంటి అంతర్జాతీయ సంస్థల సాంస్కృతిక పోటీలకు న్యాయ నిర్ణేతగా భక్తితో సేవలందిస్తూ తమ తనువంతా సంగీత సదనంగా, సదనం అంటే ఇల్లు, భవనం అన్నమాట, సంగీత సదనంగా మలుచుకున్న సంగీత సాంస్కృతిక వారధి శ్రీ నేమాని పార్థసారథి. ఈ జన్మవిధి ఎందుకు కలిగినో అనుకుంటూ ఉంటాం మనం, కానీ ఇక్కడ వేరుగా ఉంటుంది. శాస్త్రీయ సంగీత మూలాలను మరవకుండా, వ్యాపారాత్మక ఒరవడిలో కొట్టుకుపోకుండా 120 తాళపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలకు, 70 రాజా తూము నరసింహదాసు గారి కీర్తనలకు సరళ శాస్త్రీయ బాణిలో స్వర రచన చేయడమే కాక పోతనామాత్యుల వారి ఆంధ్ర మహాభాగవతంలోని 900 పద్యాలకు పైగా శాస్త్రీయ బాణీలు కట్టి దేశ విదేశాలలోని చిన్నారులకు శిక్షణనిచ్చి పలికద భాగవతము అన్న శీర్షికన భాగవత పద్యాలతో టీవీ కార్యక్రమం నిర్వహించిన ఆద్యునిగా నిలిచి హనుమదండకాన్ని
ఆర్తిగా భక్తిగా ఆలపించి విశ్వవ్యాప్తంగా యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూస్ వీక్షకులకు చేరువై బంటురీతి కొలువు చేస్తూ తమకు కలిగిన జన్మను సార్థకం చేసుకున్న సంస్కృతి పరిరక్షకులు, సంగీత సాంస్కృతిక వారధి శ్రీ నేమాని పార్థసారథి. సాంకేతిక మాధ్యమాల సద్వినియోగం ఎలా చేయాలనేది ఆయన చేసి చూపెట్టారు. కళా తపస్వి శ్రీ కాశీనాథన్ విశ్వనాథ్ అంటే కె విశ్వనాథ్ గారి కళా ప్రస్థానం, వారి చలనచిత్ర జీవనయానం భావి తరాలకు ఒక దిక్సూచిగా నిలిచిన ప్రత్యక్ష చర్చా కార్యక్రమం 30 అంకాల విశ్వనాదామృతం. ఆ తర్వాత శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సినీ గీత రచనల విశ్లేషణతో కూడిన సాహితీ సేద్య కార్యక్రమం 65 అంకాల ధారావాహిక నా ఉచ్ఛ్వాసం కవనం. అలాగే 26 అంకాల రాగ ఆధారిత కార్యక్రమం స్వరరాగ గీతం వంటి ఉత్తమ సంస్కార సాహిత్య సంగీతాత్మక కార్యక్రమాల రూపకర్త, సంగీత సాంస్కృతిక వారధి శ్రీ నేమాని పార్థసారథి. 25 సంవత్సరాల పూర్వం కీర్తన రికార్డింగ్ స్టూడియో స్థాపన, 2010లో కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ స్థాపించి దేశ విదేశాలలోని 60కి పైగా సంగీత ఔత్సాహికులకు శాస్త్రీయ లలిత సంగీత శిక్షణనిస్తూ వారి శ్రీమతి కృష్ణప్రియ గారి సహకారంతో సంగీత వారసత్వాన్ని తనయుల ద్వారా కొనసాగిస్తూ సంగీతానంద సాగర లహరులలో పయనిస్తున్న స్వర విహారీ, సంగీత సాంస్కృతిక వారధి శ్రీ నేమాని పార్థసారథి. ధనికుడై పొలమేది ధర్మము సేయుదాకా అంటాడు అన్నమాచార్యుల వారు. అలాగే సంగీతంతో పాటు సమాజంలో ఒక మనిషిగా అవసరార్థుల కోసం ఒక వ్యవస్థను ఏర్పరిచి 20కి పైగా విద్యార్థుల చదువులకు ఆర్థికంగా బాసటగా వారి జీవితాలకు ఒక మార్గదర్శిగా నిలిచి తమ జీవితాన్ని జీవనాన్ని సార్థకం చేసుకున్న శ్రీ నేమాని పార్థసారథి గారి బహుముఖ ప్రతిభకు, భారతీయ సంస్కృతి సంప్రదాయం ధర్మం పట్ల వారి కట్టుబాటు, వారి సేవా నిరతికి అభినందన పూర్వకంగా మహాశివరాత్రి పర్వదినాన్ని అందిస్తున్న సోమనాథ సీతారామయ్య పురస్కారం వీరికి, వీరి కుటుంబ సభ్యులకు ఆనంద ఆరోగ్యాలను మెండుగా దండిగా ప్రసాదించాలని పరమాత్మకు నివేదిస్తూ సుజనరంజని సనాతన భజన మండలి ఉత్తిష్ట యూట్యూబ్ ఛానల్ వాసు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సన్మాన పత్రం సూరి గారు, వైలిన్ వాసుదేవన్ గారు, సంస్కృతి ఫౌండేషన్ వారు, వీరందరూ కలిసి వారికి ఇస్తారు. పరమాత్ముడు భోక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు పరమాత్ముడు. చాలామంది సన్మాన పత్రాలు చాలా కవితాత్మకంగా చాలా కఠినమైనటువంటి భాషతో రాసి కింద ప్రతిపదార్థ తాత్పర్యాలు ఇస్తూ ఉంటారు. నా పద్ధతి ఏంటంటే ఒక్కసారి సన్మాన పత్రం మనం చూసామంటే వారి జీవితం అంతా అందులో ప్రస్ఫుటం అవ్వాలన్నమాట. దట్ ఈస్ సన్మాన పత్రం నా ఉద్దేశం. మళ్ళీ అంటే దాని గురించి వివరాలే తెలుసుకోవాలి తప్పితే వీరు ఇది చేశారా అనేటువంటిది అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ యొక్క కష్టాన్ని, వాళ్ళ యొక్క పరిశ్రమని, వారి యొక్క కమిట్మెంట్ని చూపెట్టేది సన్మాన పత్రం అని నా భావన. అందుకే కొంచెం పెద్దగా అనిపించవచ్చు, కానీ వాళ్ళ జీవితం అంతా అందులో కనిపిస్తూ ఉంటుందన్నమాట. తర్వాత సన్మాన పత్రం మా గంధం బసవశంకర్రావు గారికి. ఇందులో కూడా కొన్ని పదాలు ఉంటాయి, దయచేసి జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. అంటే చాలా సింపుల్ లాంగ్వేజే, కానీ పదాల పొందిక అట్లా ఉంటుందన్నమాట. అన్నమయ్య పద సేవక పదగంధం బసవశంకర్రావు గారు. అన్నమయ్య పదాల యొక్క గంధం అన్నమాట. వారి ఇంటి పేరు కూడా గంధమే, అందుకని అన్నమయ్య పదగంధం శ్రీ బసవశంకర్రావు గారు అని పెట్టాం. టైటిల్, పారాగ్రాఫ్ టైటిల్ ఈతడే ముక్తిదోవ ఈతడే నా ఆచార్యుడు. అన్నమాచార్యుల వారి కొడుకు రాసినటువంటి కీర్తన ఈతడే ముక్తిదోవ ఈతడే మా ఆచార్యుడు, ఈతడు కలుగబట్టి ఇందరు బ్రతికిరి అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి కీర్తన. అలాగా శ్రీ గంధం గంగయ్య గారు, శ్రీమతి గంధం అలమేలుమంగ పుణ్య దంపతులకు 26/1979 పుత్రునిగా జన్మించి అమ్మ ఒడి నుండి ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి అనురక్తిని పెంపొందించుకొని చిన్ననాడే పాఠశాలలో జరిగిన భగవద్గీత పోటీల్లో ద్వితీయ బహుమతి, కళాశాలలో జరిగిన సంస్కృతం అంశంలో బంగారు పతకాన్ని సాధించి అన్నమయ్య సంకీర్తన సంపుటాల పరిచయంలోనే పద సాహితీ సౌరభానికి ముగ్ధుడై ఇక ఈతడే ముక్తిదోవ ఈతడే నా ఆచార్యుడు అన్న మనోసంకల్పంతో అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్న చందాన అన్నమయ్య సంకీర్తన పరిశోధన పరివ్యాప్తి దన ధ్యానంగా ధ్యేయంగా భావించిన అన్నమయ్య పదగంధం శ్రీ బసవశంకర్రావు గారు.
ఇదియే నాకు మతము, ఇదియే నాకు వ్రతము అంటాడు అన్నమాచార్యుల వారు. ఇదే నాకు వ్రతము, ఇదియే నాకు మతం అంటాడు. అలాగా తన 20 సంవత్సరాల వయసులో శ్రీమతి శోభారాజు గారి అన్నమయ్య సంకీర్తనల అమృత ధారకు ముగ్ధుడై ఎనయ ఈతని ఎరుగుటకేపు ఈ జన్మము అనుకుని హైదరాబాద్ వచ్చేసి సంకీర్తన శోధనలో పూర్తిగా నిమగ్నమయ్యారు. అప్పని వరప్రసాది అన్నమయ్యను నిరంతరం ఆరాధిస్తోన్న తరుణంలో ఎంత భాగ్యమో నాపాలగలిగితివి అన్నట్టుగా శాంతాబాయి టెక్నిక్ వ్యవస్థాపక అధినేత శ్రీ కోడూరి ఈశ్వర వరప్రసాద రెడ్డి గారి పరిచయం, వీరి దీక్షకు మెచ్చి తమ కంపెనీలో ఉద్యోగ అవకాశం, ఉన్నత చదువులకు వరప్రసాదుల వారి ప్రేరణతో ఎంఎస్సీ పూర్తి చేయడం, వారి ప్రోత్సాహంతో ఉద్యోగ బాధ్యతలతో పాటు ఇదియే నాకు మతము, ఇదియే నాకు వ్రతము అన్న పూనికతో తమ సంకీర్తన పరిశోధనను కూడా కొనసాగించిన అన్నమయ్య పదగంధం శ్రీ బసవశంకర్రావు గారు. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక వైభవం, ఇది ఒకటి కలదా. సుజనరంజని సంగీత ప్రచార సంస్థ ద్వారా 2008లో అన్నమయ్య పదామృత వర్షిణి, 2010లో అన్నమయ్య పదమందాకిని గ్రంథాలలో 400 సంకీర్తనలకు వ్యాఖ్యానం అందించి ఆ సంస్థ నిర్వహించిన అనేక సంకీర్తన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తంజావూరు సరస్వతి మహలు, శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య పరిశోధన సంస్థల్లోని తాళపత్రాలను, తాళపాక శేషాచార్యుల వారి వ్రాతప్రతిలో లభ్యమైనటువంటి సంకీర్తనలను ప్రజాబాహుళ్యంలోకి తీసుకురావాలనేటువంటి దృఢ సంకల్పంతో ఆచార్య వేటూరి ఆనందమూర్తి గారి సహృదయ సాహితీ సౌజన్యంతో, ఈశ్వర వరప్రసాదుల వారి సహకారంతో, వెనుబలంతో 2 గ్రంథాలు తాళ్లపాక సంకీర్తనలు 289 కీర్తనలు, వెంకటేశ పదములు 89 కీర్తనలు వెలువరించి ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక వైభవం, బికనొకటి కలదా అని భావములోన బాహ్యమునందు భావించినటువంటి అన్నమయ్య పదగంధం శ్రీ బసవశంకర్రావు గారు. ఇహపర సాధన మీ తలపు, సతమైనటువంటి తలపు. అన్నమయ్య అంటాడు ఇహపర సాధన మీ తలపు, సహజ జ్ఞానికి సతమీ తలపు అంటాడు. అంటే మన తలపు, మన థాట్ ఎలా ఉండాలి, జ్ఞాని అయిన వాడికి నిరంతరం అలాంటి తలపే ఉంటుంది, మిగతా వాళ్ళేమో నేర్చుకోవాలి అని చెప్తాడు. అటువంటి తలపు ఈయనకి ఎలా ఉందో చూద్దాం. ఒకవైపు ఉన్నత స్థాయి ఉద్యోగిగా బాధ్యతగా సేవలందిస్తూ సంస్థలో మంచి పేరు తెచ్చుకుని అనేక సాహితీ సభల్లో, విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో అన్నమయ్య సంకీర్తన వైదుష్యంపై సోదాహరణ ప్రసంగాలు, కార్యశాలలు, ఆకాశవాణిలో ప్రసంగాలు, 100కు పైగా పరిశోధనా పత్రాల సమర్పణ, టీటీడీ వారు నిర్వహించిన అనేక సభలలో ప్రముఖ వక్తగా పాల్గొని విశేష గుర్తింపు పొంది తమ పరిశోధనను నాట్యరంగానికి సైతం విస్తరించి కూచిపూడి, ఆంధ్రనాట్యం, గొల్ల కలాపం వంటి నృత్య సంబంధిత అంశాలపై ప్రసంగాలు చేసి తన సహధర్మచారిణి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి లావణ్య సహకారంతో ఇహ పరసాధనలో అన్నమయ్య తత్వాన్ని తలపులో సతతమూ నింపుకున్న అన్నమయ్య పదగంధం శ్రీ బసవశంకర్రావు గారు. పావనుడై ఫలమేది భక్తి కలుగుదాకా అంటాడు అన్నమాచార్యుల వారు. అలాగే ఈనాడు దినపత్రిక అంతర్యామి శీర్షికలో ఆధ్యాత్మిక వ్యాసాలు, పలు పత్రికల్లో పరిశోధనాత్మక, విమర్శనాత్మక వ్యాసాలు, పెద్ద తిరుమలయ్య జీవిత చరిత్ర రచన, అన్నమయ్య సంకీర్తన వేదం శీర్షికన యూట్యూబ్ వేదికగా సామాన్యులకు అందేలా 500కు పైగా అన్నమయ్య సంకీర్తనలకు సరళ వ్యాఖ్యానం అందించడమే కాక భారతీయ ఆధ్యాత్మిక విలువల ప్రచారంలో భాగంగా భారత, భాగవత, రామాయణ ఇతివృత్తాలపై ప్రవచనాలు చేస్తూ పావనుడై ఫలమేది భక్తి కలుగుదాకా అన్న అన్నమయ్య వాక్కుని అనుసరించి ఆచరిస్తున్న అన్నమయ్య పదగంధం శ్రీ బసవశంకర్రావు గారు. చాలదా హరినామ సౌఖ్యామృతము, చాలదా ఈ జన్మము. అన్నమయ్య తన సంకీర్తనలో అందించిన హరినామ దీప విశేష వెలుగులతో సామాన్యుల మనసులోని భావకాలుష్య చీకటిని పారద్రోలే ప్రయత్నం చేస్తూ జన్మ జన్మల చెర నుండి విడిపించే హరినామ మంత్రాన్ని, హరినామ సౌఖ్యామృతాన్ని అందరికీ అందిస్తూ చాలదా ఈ జన్మము అనుకుంటూ ఆ తిరుమలయ్యపై మమకారం పెంచుకునేందుకు మాటల బాట వేస్తున్న అన్నమయ్య పదగంధం శ్రీ బసవశంకర్రావు గారు. త్రికరణ శుద్ధిగా చేసిన పదసేవ పాఠకలోకం మెచ్చే. అన్నమాచార్యులు వారు అంటారు త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు లోకము మెచ్చును, దైవము మెచ్చును అంటారు అనమాట. అలాగా పాఠకలోకం మెచ్చింది ఈయన చేస్తున్నటువంటి పనికి. శాస్త్రవేత్తగా వృత్తి, ఆధ్యాత్మిక ప్రచారం, సంసార బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ తినరాని కొనరాని దేవలోకపు పండైన ఆ దేవదేవుడు తిరుమలయ్యను నీ కథామృతము నిరత సేవన నాకు, ఇదియే మంత్రరాజము, ఇదియే సంధ్యా జపము అన్న సంకల్పంతో అన్నమయ్య సాహితీ సేద్యం చేస్తూ పలు పురస్కారాలు, ప్రశంసలు తెచ్చుకున్న చెదరని నిరాడంబరత, సౌశీల్యత, ఆత్మీయతతో వేనామాల వెన్నుడా వినుతించ నేనెంతవాడా కానిమ్మని నాకీ పుణ్యము నీవే గట్టితివి అన్న అన్నమయ్య భావనను అర్థం చేసుకుని త్రికరణ శుద్ధిగా ఆచరిస్తున్న మీ ఆధ్యాత్మిక అన్నమయ్య పదసేవకు దైవస్వరూపులైనటువంటి రసికలోకము మెచ్చి ఈ మహాశివరాత్రి పర్వదినాన సోమనాథ సీతారామయ్య పురస్కారంతో పాటు అన్నమయ్య పదసేవక బిరుద ప్రదానం మాకు లభించినటువంటి సౌభాగ్యం. అన్నమయ్య సహిత తిరుమలయ్య మీకు, మీ కుటుంబానికి ఆనంద ఆరోగ్య సౌభాగ్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తూ సుజనరంజని సనాతన భజన మండలి ఉత్తిష్ట ఉత్తిష్ట. పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు భూక్తి
ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు భక్తి కొలది వాడే అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనలు రాశాడు. మనం ఒక కీర్తన రాస్తేనే నేనేదో అనుకుంటాం. అలా రాసి ఆయన ఏమంటాడంటే, నా నాలికపై నుండి నానా సంకీర్తనలు పూని నీవే నాచే పొగిడించితివి వేనామాల వెన్నుడా వినుతించ నేనెంతవాడా కానిమ్మని నాకు ఈ పుణ్యత్వము నీవే గట్టితివి అంటాడు. అంటే వెంకటేశ్వర స్వామి నువ్వే నా నాలికపైన వచ్చి నువ్వు రాయించవయ్యా, నేనేం రాయలేదని అంత హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ నిరాడంబరత అనమాట, అంత హంబుల్నెస్ అనమాట. అది మా శంకర్రావు గారు పుణికి పుచ్చుకున్నారు అన్నమయ్య దగ్గర నుంచి అనమాట. అది గొప్పతనం. పాట వినడం తర్వాత విని పక్కన పడేయడం కాదు, అది అర్థం చేసుకుని జీవితంలో ఆచరించడం చాలా ఇంపార్టెంట్. అందుకని వీరి యొక్క జీవితాన్ని ప్రతిబింబించేటువంటి సన్మాన పత్రం అది చూసుకుంటే ఎవరైనా చూస్తే శంకర్రావు ఏంటనేది తెలుస్తుంది, మా పారసారథి ఏంటంటే తెలిసిపోతుంది. సో ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వారి ఇరువురికి అనేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్థసారథి గారిని వారి యొక్క స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. స్పందన అంటే నన్నేం పొగడద్దు. పరమాత్ముడు పరమాత్ముడు హరి ఓం అస్మద్గురుభ్యో నమః. యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన వృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుక్యేత్యం ప్రజాందదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషే ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వాపి దేవతాః సర్వాపిరేవైనం దేవతా విరుద్ధరతి యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్నాస్తిలం కీర్తయేతేత ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిచ్చై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపనిగమో భవతి శతమిది శతం దీర్ఘమాయుః మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుఃపురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. ఇష్టదేవత కులదేవత మాతాపితృ బ్రాహ్మణ ఆశీర్వచన అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ మహాశివరాత్రి పౌర్ణమి సందర్భేణ ఉమామహేశ్వర స్వామి అనుగ్రహ కృపాకటాక్షత ఫలసిద్ధిరస్తు. తథాస్తు. సత్యాః సంతు యజమానస్య కామాః. పట్టిన వారి చేబేట పరమాత్ముడు బట్ట బయటి ధనము పరమాత్ముడు. పట్టిన వారి చేబేట పరమాత్ముడు బట్ట బయటి ధనము పరమాత్ముడు. పట్టపగటి వెలుగు పరమాత్ముడు పట్టపగటి వెలుగు పరమాత్ముడు. ఎట్టనెదుటనేయున్నాడిదే పరమాత్ముడు పట్టపగటి వెలుగు పరమాత్ముడు. ఎట్ట ఎదుటనేయున్నాడిదే పరమాత్ముడు ప్రతి కొలది. అందరికీ నమస్కారం. శివరాత్రి రోజున గుడికి వెళ్ళడమే ఒక అదృష్టం. కానీ ఆ సాక్షాత్తు స్వామి సన్నిధిలో ఇంతటి గౌరవం దక్కడం
అర్హత మాట ఎలా ఉన్నా అదృష్టం చాలా ఉందని చెప్పుకోవాలి. అది వారి సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం. సీతారాం శర్మ గారంటే సంగీత లోకానికి, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి సంగీత కళాకారులకి, సంగీత సంస్థలకి ఆపద్బంధువు ఆయన చెప్పారు. కానీ పొగడద్దని ఇవో మా గురించి అంత పొగిడారు కదా. సో పలికించెడివాడు రామభద్రుండని పోతన గారు నాకు ఏమి రాదనుకుని మొదలుపెట్టి 8,000 పద్యాల పైన రాశారు. మనం అందరం అదే కోవికి చెందుతాం. ఆయన అదే కోవికి, ఆయన అన్నీ చేస్తూ నాకేం తెలియదు అని అంటారు. అది పూర్తిగా జీర్ణం చేసుకున్న వాళ్ళే ఆ మెచ్యూరిటీని ప్రదర్శించగలరు. వారికి వారి నాన్నగారి పేరు మీద, మావయ్య గారి పేరు మీద సోమనాథ సీతారామయ్య గారి పురస్కారం మాకు అందజేయడం మేము ఎంతో, నేను మిత్రులు మేమిద్దరం కూడా ఎంతో గర్వంగా, నిజంగా మాకు ఇంత అర్హత ఉందా అని భావిస్తున్న క్షణం ఇది గర్వంగా ఒక్క క్షణమే ఉంటుంది, తర్వాత బాధ్యతని 10 పెంచుతుంది. ఆ బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటారు ఆయన. ఇప్పుడు తల మీద పువ్వులు వేసి గట్టిగా ఆశీర్వదించారంటే ఇంకా చేయాల్సిన చాలా ఉందిరా అబ్బాయి అని చెప్పినట్టు అనమాట. సో అలాగే స్వీకరిస్తున్నాను సార్. మీ ఇలాంటి పెద్దల ఆశీర్వాదంతో భగవంతుడు ఏ పని చేయించినా నా వల్ల 10 మందికి ఉపయోగపడే పని చేయిస్తాడని నమ్ముతూ, ఈ గౌరవాన్ని నాకు ఆపాదించినటువంటి శర్మ గారికి, మా గురువులకి, నాకు జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు. ఇంకొక చిన్న సన్మానం ఉంది. ఇప్పుడు మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, ఓరుగంటి రమణయ్య గారని, మీకు చుట్టాలు కూడా అవుతారు. ఒక్క నిమిషం. ఓవి రమణయ్య గారని వారు తెలిపారు. ఏంటంటే వారు చుట్టరిక ఉందండి. నేమాని ప్రకాష్ గారి భార్య పార్వతి గారు, పార్వతి గారి అక్కయ్య గారు, స్వయాన మా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని గారు. సో నేను ఇట్లా చేస్తున్నానని 2 ఏళ్ళ నుంచి ఇదయ్యి నేను కూడా మీతో పాటు పార్టిసిపేట్ చేస్తాను. ఇంకొక అవార్డు మా అమ్మ పేరు మీద, ఓరుగంటి పద్మావతి గారి పేరు మీద ఇవ్వాలి అని నేను అన్నీ అయిపోయినాయండి, ఇప్పుడు చేయడం కష్టము అంటే, లేదు ఏదో ఒకటి చేయాలన్నాడు. సరే అని డబ్బులు పంపించాడు, ఇంత ఇవ్వండి అని చెప్పి. క్యాష్ కుదరదండి అని చెప్పేసి అద్భుతమైనటువంటి గిఫ్ట్ తయారు చేయించాము ఇద్దరికి. అది మీరు డెఫినెట్గా ఆనందిస్తారు. ఈ రుద్రాక్ష ఐడియా నాది, కానీ దానికి సౌజన్యం అందించినటువంటి వారు శ్రీ ఓరుగంటి రమణయ్య గారు, మాకు ప్రియమిత్రులు బ్యాంకులో. వారి తల్లి గారు కీర్తిశేషులు శ్రీమతి ఓరుగంటి పద్మావతి గారి పేరు మీద ఇచ్చినటువంటి ఆ యొక్క, మీరు నిరంతరం రుద్రాక్షలు ధరించి ఉండండి, మీకు డెఫినెట్ గా ఆయుష్, ఆరోగ్యము అన్ని పెరుగుతాయి. శంకర్రావు గారు వారి యొక్క స్పందన తెలియజేస్తారు. పరమాత్ముడు ఇచ్చకొలది వాడు పోయి పరమాత్ముడు బచ్చు చేతి ఒరగలు పరమాత్ముడు ఇచ్చకొలది వాడు పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు. మహాశివరాత్రి పర్వదినం. ఈ సందర్భంలో మిత్రులు శ్రీమాన్ నేమాని పార్థసారథి గారు చెప్పినట్లుగా, ఇదిగాక వైభవం ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక తపము మరొక వైభవం కలదా అని అన్నమాచార్య వారు అన్నట్లుగా, అన్నమయ్య సంకీర్తనతో మమేకం అయినప్పుడు
ఆ అనిర్వచనీయమైన ఆనందం అది మాటలకు అందనిది, పదాలలో పొందికైనది. అది అన్నమయ్య పదాలలోనే పొందికైనది. అటువంటి ఆనందం, ఆ పదం ఇస్తున్నటువంటి ఆనందం అనవరతం అందుకుంటున్న క్రమంలో ఇవన్నీ కూడా ఏమిటయ్యా అంటే స్వామివారి వైజయంతి మాలలో, అంటే వెంకటేశ్వర స్వామి వారిని అలంకరించిన మాల వైజయంతి మాల. సూత్రేమణిగణ ఇవ అన్నట్లుగా అందులో ప్రధానమైనటువంటి పుష్పం ఏ విధంగా సౌందర్యాన్ని విరజిమ్ముతూ ఈ సత్కారాలన్నీ కూడా అలాంటి సౌందర్యానికి సూచికలు. అయితే ఇది గర్విత సౌందర్యం కాదు, భగవద్ విభూతిని అందుకుంటున్నప్పుడు కలిగేటువంటి ఆనందం. అటువంటి ఆనందాన్ని ఈరోజు స్వామివారి ప్రసాదంగా అందుకుంటున్నాం. కాబట్టి ఇందులో అహం కానీ గర్వానికి కానీ తావు లేదు. ఎప్పుడైతే భగవంతుడికి సమర్పితమైందో భాగవతంలోనే ఉంది. ఎవరు ఏ రీతులలో, అటు గోపికలు కామోత్కంఠిత గోపికలు అంటారు, అట్లాగే ఎవరు ఏ రీతిలో భగవంతుణ్ణి సమర్పణ భావంతో, శరణాగతి సమర్పణ భావంతో స్వామికి సమర్పించిన దానిని స్వీకరించటం ఏదైతే ఉందో అది ఉత్కృష్టమైనటువంటి భక్తి. ఆ స్వీకరించినది ప్రసాదం అవుతుంది. ఇవాళ ఈ వేదికలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, లోక కళ్యాణం జరిగి అక్కడ సమర్పింపబడినటువంటి పుష్పాలని తర్వాత ఇక్కడ మాకు ఏమాత్రం వచ్చినప్పటికీ కూడా అదంతా కూడా భగవద్ విభూతిగా స్వీకరిస్తూ ఆనందంగా ఉన్నాం. అది ఇందులోని ఆంతర్యం. ఇక నా ప్రస్థానాన్ని వారు చెప్పారు. అన్నమయ్య పదం కోసం పరిగెడుతూ వచ్చిన వయస్సు అప్పుడు 2000-2005 ప్రాంతంలో లోకం తెలియని వయస్సులో హైదరాబాదు వచ్చినప్పుడు ఆ అన్నమయ్య పాటతో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రస్థానంలో సుజనరంజనితో అనుబంధం ఏర్పడటం అనేది జీవితంలో మేలిమి మలుపు. ప్రతి ఒక్కరికి టర్నింగ్ పాయింట్, మైల్ స్టోన్ అంటారు. నాకు సుజనరంజనితో అంటే వారు అన్నట్లుగా సుజనరంజనితో విడదీయరాని అనుబంధం, మహీధర సీతారామ శర్మ గారి కుటుంబంతో విడదీయరాయని అనుబంధం అది ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే వారి కుటుంబంలో వారి నాన్నగారి దగ్గర నుంచి, వారి మాతృమూర్తి గారి దగ్గర నుంచి, వారి సహధర్మచార్యుడి దగ్గర నుంచి, వారి యొక్క పుత్రిక అందరూ కూడా వారి బంధువులంతా కూడా నా బంధువులే. నేను ఆ బంధుగణంలో ఆనందంగా ఎప్పుడూ ఉండేవాడిని. కాబట్టి గారు ఇవన్నీ మా వద్ద అవి మరొక అవధి దాటిన పనులు అన్నమాట. గారు అని సంబోధించుకోవటం, వారు ఎప్పుడు కూడా శంకర్ అని పిలవటమే అత్యంత ఆనందదాయకం. ఈ ప్రస్థానంలో ఇదే ఆలయంలో ఇక్కడ అనేక కార్యక్రమాలు, వ్యాఖ్యానం చెప్పటము, అన్నమయ్య పదామృత వర్షినికి వ్యాఖ్యాన రచన ప్రారంభించటం, అలాగే సుజనరంజని కార్యక్రమం ఎక్కడున్నా వెళ్ళటము, త్యాగరాయ గాన సభలో అన్నమాచార్యులు వారి 600 జయంతి సందర్భంలో వారం పాటు అన్నమయ్య సంకీర్తనలకు వ్యాఖ్యానం చెప్పటం, చివరి రోజున బాలకృష్ణ ప్రసాద్ గారి యొక్క కార్యక్రమంతో అది పరిపూర్ణం సంపన్నం చెందటం. ఇలాగా ఇది అది అని కాదు, ఏదైనప్పటికీ కూడా నా జీవితంలో ఆ ముప్పేటలాగంటే జీవితంలో వారి యొక్క సాహచర్యంలో, వారి యొక్క కుటుంబంతో, వారి యొక్క సుజనరంజని సంస్థ అనుబంధంతో అది మిళితం అయిపోయి సమ్మిశ్రితం అయిపోయింది. అది ఆనందకరం. ఎందుకయ్యా అది ఆనందకరం అంటే మా మధ్య చర్చ ఎప్పుడు చక్కటి సాహిత్యం గురించే, అన్నమయ్య సంకీర్తనల గురించే. మొట్టమొదటగా అన్నమయ్య పదామృత వర్షిని వ్యాఖ్యాన గ్రంథం వెలువడిన తర్వాత వారి యొక్క సంకల్పం ఏమిటయ్యా అంటే 108 సంకీర్తనలకి 108 రాగాలలో ఎవరూ చేపట్టని ప్రక్రియగా అన్నమాచార్యుల వారి సంకీర్తనల్ని స్వరపరిచి ప్రపంచానికి చాటి చెప్పాలని. దానికి వారు ఎన్నుకున్న స్వరకర్త అద్భుతమైనటువంటి సంగీత వైదుష్యం కలిగినటువంటి, సంగీత నిష్ణాతత కలిగినటువంటి సత్యరాజు వేణుమాధవ్ గారు. ఆ సత్యరాజు వేణుమాధవ్ గారు స్వరకల్పన, వారి యొక్క సంకల్పము, వారి సేకరణ, అన్నమయ్య పాటల్ని సమీకరించటము, సంకలనం చేయించటం. అందులో నాది ఉడతా భక్తిగా ఇది త్రివేణి సంగమం, మాది మిత్రత్రయం. దానిని మించి అన్నమయ్య పదమందాకిని అనే పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే దానికి అదొక త్రివేణి సంగమంగా ఆ స్వామి బ్రహ్మ కడిగిన పాదాల దగ్గర పుట్టినటువంటి ఆ గంగమ్మ పదమందాకిని అయి మా జీవితాలని తరింపజేసింది. ఆ విధంగా 108 కొత్త సంకీర్తనలు, 108 రాగాలలో
సంగీతభరితంగా, సాహిత్యభరితంగా, నాట్య సమ్మిశ్రితమై అది స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రీదివ్య చరణాలకు సమర్పింపబడింది. అదొక గొప్ప యజ్ఞం. ఇంతకంటే ఏం కావాలండి? ఇవాళ రోజుల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు అనేకమైనటువంటి వ్యయాన్ని, అంటే లక్షల రూపాయల్లో వ్యయాన్ని దానికి ఖర్చు పెడుతూ చేస్తున్నటువంటి రోజులు ఇవైతే వారి సంకల్పమే గొప్ప నిధి. నీ నామమే నిధి నిధానము అన్నట్లుగా ఆ నామ సంకీర్తనలో తరించాలనే సౌభాగ్యంగా 108 సంకీర్తనల్ని అన్నమయ్య పదమందాకినితో పుస్తకంతో సీడీతో తీసుకురావడము అది అనన్య సామాన్యమైన విషయం. ఇలాంటివి భావితరాలకి స్ఫూర్తి కావాలి. ఇలాంటివి పెద్ద పెద్ద సంస్థలు చేసేటువంటి పనుల్ని వారు సుజనరంజని ద్వారా చేశారు. అన్నమయ్యకు వారు చేసినటువంటి సేవ అనన్య సామాన్యం. అన్నమయ్య పదమందాకిని, అన్నమయ్య పదామృత వర్షిని, అన్నమయ్య గీతోపదేశాలు, అన్నమయ్య అన్నమాట, ఇవి పండితుల చేత, తాడేపల్లి పతంజలి గారి వంటి పండితోత్తముల చేత కూడా వ్యాఖ్యాన గ్రంథాలు వారు వెలయించారు. ఇవన్నీ కూడా ఇవాళ అన్నమాచార్యుల వారి సంకీర్తన అర్థం చేసుకోవాలంటే ఆ అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి గొప్ప నిధిని అందించిన సంస్థ సుజనరంజని. వెనకాల దానికి పెద్ద పెద్ద వనరులు ఉండి కాదు, వారి సంకల్పమే, వారి యొక్క సాధనే, వారి యొక్క ధ్యేయము, వారి యొక్క అంకిత భావము ఈ గొప్ప తరానికి, అంటే మన భారత జాతికి అందినటువంటి గొప్ప నిధి అది అన్నమయ్య పరంగా. అలాగే కేవలం అన్నమయ్యే కాదు, త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు నిర్వహించటము, ఈ మధ్యనే తూము నరసింహదాసు కీర్తనలకి వ్యాఖ్యానం చెప్పటము, ఇలా 1-2 కాదు. వారు పండితులు చెప్పినట్లుగా వారు మనిషి ఒక్కరే కనిపిస్తారు, కానీ బహుముఖీనమైనటువంటి సంపన్నతతో, బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞతతో వారు చేసినటువంటి కార్యక్రమాలు సుజనరంజని ద్వారా జాతికి ఆదర్శాలు. అంతేకాదు కేవలము కళలు, సాహిత్యం మాత్రమే కాదు, చదువులో వెనకబడిన వారికి, అలాగే కరోనా టైంలో ఆలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములకి వారు అందించినటువంటి కానుకలు, అంటే వారు ఆ సమయంలో కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి ఆర్థికంగా సహాయం చేయటం, అలాగే అన్నదానం చేయటం, ఇవన్నీ కూడా ఒక సమాజాన్ని, అంటే అన్నమాచార్యుల వారు బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, ఇందులో జంతుకులం ఇంతా ఒక్కటే, కందువకు హీనాధికములు లేవు అని సమాజం కోసం కాంక్ష చేసి సమాజ శ్రేయస్సు కోసం పరితపించి ప్రజాకవిగా ఎలా నిలిచాడో ఆ స్ఫూర్తి ఇక్కడ వచ్చింది. కేవలం భగవంతుణ్ణి ఆరాధన చేయటమే కాదు, భజన చేయటమే కాదు, మానవుడిలో మాధవుణ్ణి దర్శించటం అనేది శర్మగారి యొక్క గొప్ప లక్షణం. ఈ లక్షణాలన్నీ ఇలా చెప్తూ పోతే చాలా సమయం పడుతుంది. నేను ఏమాత్రం అన్నమయ్య పరంగా చేయగలిగానంటే నా ప్రస్థానంలో వారి చేదోడు అనటం కంటే, చేయూత అనటం కంటే వారి చెయ్యి దండిగా ఉంది. ఇప్పుడు ఏ విధంగా గుర్తుపెట్టుకు, వాస్తవానికి సన్మానం నేను అందుకోవటం కాదు, వారికి సన్మానం చేయాలి. ఎందుకంటే నేను నడవటానికి, ఇప్పుడు మనకి దేవోభవ అంటాం, తల్లి ప్రతి జీవికి పుట్టుకి ఆధారం. అలాగే భూమి మనందరి మనం ఎదుగుతున్నా, మనం కింద పడుతున్నా, మీద పడుతున్నా, భూమి మనందరికీ ఆధారం. అలాగా ఏమీ లోకం తెలియని ఒక కుర్రాడు భీమవరం నుంచి హైదరాబాద్ వచ్చి అన్నమయ్యకి ఏదో సేవ చేయాలనుకుంటుంటే నేనున్నాను అంటూ పుస్తకం రాయవయ్యి అన్నారు. అప్పటికి నాకు అంతకుముందు నేను పుస్తకాలు రాసిన అనుభవం లేదు, అర్హత లేదు. కేవలం నాలోని వీడేవి రాస్తాడో అనేటువంటి సంశయం కూడా లేదు వారిలో. నువ్వు రాయి, నేనున్నాను అన్నారు. అలాగా 310, అంటే 2 విడతలుగా 310 సంకీర్తనలకి వ్యాఖ్యానం రాయటం, గాయకుల ఉపయోగార్థం దాన్ని ప్రచురించటం, అది అందరికీ వెళ్ళటం, అది వారి యొక్క గొప్పతనానికి నిదర్శనం. కాబట్టి నేను ఏదన్నా చేశాను అంటే అది భగవంతుడి ఆశీర్వచనం. వారు అన్నట్లుగా పలికించడు వాడు రామభద్రుడు అన్నట్లుగా అన్నమాచార్యులు వారు కూడా అంటారు, నీ నామము వెల సులభము వేనామాల వెన్నుడా వినుతించనెంతవాడ కానిమ్మని నాకీ పుణ్యము గట్టితివి ఇది వింతే అయ్యా. వీడేదో ఉత్సాహపడుతున్నాడు, కాస్త అంత విభూతి వీడికి పంచిపెడదాంలే, ఇద్దాంలే అని నువ్వు ప్రసాదంగా ఇచ్చావు తప్ప నాదేముంది స్వామి, ఇది వింతగా అనిపించటం లేదా అని అన్నమాచార్యులు వారు అంటారు. ఆ అన్నమాచార్యుల వారి ముందు మనం ఎంతండి? కాబట్టి భారతీయ సనాతన సంప్రదాయంలో, సనాతన ధర్మ ప్రచారంలో ఏదో భగవంతుడిచ్చినటువంటి ఈ విభూతిని నలుగురికి పంచాలనేటువంటి గొప్ప సంకల్పంతో ముందుకు నడుస్తూ పెద్దల ఆశీస్సులతో వారి సన్మాన పత్రం
అది అది అనిర్వచనీయం. నేను మాటల్లో చెప్పలేను. నేను సాధారణంగా మాట్లాడుతూ ఉంటాను, కానీ ఇవాళ మాటలకి అందని హృదయంలో పొందికగా పదిలిపరచబడినటువంటి ఆత్మీయత అనుభూతి. దానికి నేను మీకు చేయవలసిందల్లా ఒక సాష్టాంగ నమస్కారం మాత్రమే. కానీ అందరూ అనుకుంటున్నట్లుగా ఈ ప్రస్థానం మీరందరూ ఎందుకు నాపై ఇంత ప్రేమను ఆత్మీయతను పంచుతున్నారంటే అన్నమయ్యకి సేవ చేయబట్టే కదా. కాబట్టి అది నేను ఎప్పటికీ విడిచిపెట్టనని, ఎప్పటికీ కూడా విడవలేని శ్రీ వెంకట విభుడవు కడదాకా నన్ను కాతువుగాక అని అన్నమాచార్యుల వారు అంటారు. కాబట్టి నా చిట్ట చివరి శ్వాస వరకు కూడా అన్నమయ్య సంకీర్తనతోనే నా ప్రయాణం ముందుకు సాగుతుంది. ఆ ప్రయాణంలో మీరు ఈరోజు ఏమిటంటే ఇది ఒక పక్కన సన్మానం, మరొక పక్కన హెచ్చరిక. నీ కర్తవ్యాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు, మరిచిపోరాదు అనేటువంటి ఆ కర్తవ్యాన్ని నేను ఎప్పుడన్నా ఏదైనా ఒకరోజు ఆదమరుపుతో అజాగ్రత్తతో అన్నమయ్యని మరిచిపోవద్దు అని చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ. ఈ రెండు నన్ను ఎప్పుడు కూడా దాన్ని అలాగ పైనుంచి ఒక హెచ్చరిక, స్వామివారిని సాసముఖ హెచ్చరిక అని అన్నమాచార్యుల వారు అంటారు. అంటే హెచ్చరిక ఎందుకయ్య అంటే మమ్మల్ని విడిచిపెట్టవద్దు. పొడగంటి మయ్యలో చెప్పింది అదే. పొడగంటి మయ్య మిమ్ము పురుషోత్తమ మమ్ము ఎడయకువయ్యా కోనేటి రాయడా అని అన్నమయ్య స్వామిని ప్రార్థిస్తూ నన్ను విడిచిపెట్టొద్దని చాలా బలంగా అంటాడు. అలాగే నా ప్రార్థన కూడా అదే, నన్ను విడిచిపెట్టొద్దు అన్నమయ్య సేవలో. దానికి ఇవన్నీ కూడా ఇవి సత్కారాల కంటే కూడా నాకు హెచ్చరికలుగా వీటిని స్వీకరిస్తూ వారికి ఈ వేదిక పరంగా మీరు వేరేగా అనుకోవద్దు. నేను మీకు నమస్కారం చేయాలి, పాదాభివందనం చేయాలి. సకల ఆనంద ఆరోగ్య శత వసంత ప్రశాంత జీవన ప్రాప్తిరస్తు. అది నా కృతజ్ఞతని ఆవిష్కరించటం అంటే చిన్న విషయం కాదండి. మనందరికీ పెద్దలు చెప్తుంటారు, చాగంటి గురువు గారు కానీ అందరూ కూడా చెప్తుంటారు, కృతజ్ఞత అంటే మాటలో కాదు, కర్తవ్యంలో ఉండాలి. అలాగే రామాయణంలో శరణాగతిలో వచ్చినప్పుడు విభీషణుడు రామచంద్రుడిని ఆశ్రయించినప్పుడు రాముడు అంటాడు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతత్ వ్రతం మమ అని రామచంద్రుడు తన భక్తులని పట్ల, తనను ఆశ్రయించిన భక్తులని పట్ల రక్షించేటువంటి దాన్ని నా వ్రతంగా స్వీకరిస్తాను, కర్తవ్యంగా స్వీకరిస్తానని రామచంద్రుడు గీతకు ముందే శరణాగతిని ఉపదేశిస్తాడు. ఆ తర్వాత అనన్యాచింతయంతో సర్వధర్మాన్ పరిత్యజ్య వచ్చినాయి. ఇక్కడ వారన్నట్లు ఇది ఏ మతము నాకు, ఇది ఏ వ్రతం అని పెద్ద తిరుమలాచార్యులు అన్నట్లుగా నాకు కూడా అన్నమయ్య సేవ అనేదే పరమార్థం. అది నా వ్రతంగా, నా కర్తవ్యంగా ఆ స్వామివారికి విన్నవిస్తూ విడవలేని శ్రీ వెంకట విభుడవు కడదాకా నన్ను కాతువుగాక. మరోసారి శ్రీమాన్ శర్మ గారికి, వారి కుటుంబానికి, వారి కుటుంబం చాలా పెద్దది. సుజన్ రంజన్ అంటే చేసే పనులన్నీ వారే చేస్తారు, కానీ సంస్థాగతంగా అభిమానులు, అందులో ఉన్న కళాకారులు అనేక మంది, వారందరికీ కూడా హార్దిక ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఆ పరమేశ్వరుడు ఒక్కడైన ఆ పరమేశ్వరుడు, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మం ఒక్కటే అన్నట్లుగా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఉపనిషత్తు ఘోషిస్తుంది. మనకెందుకు ఈ భేదాలు? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఆ ఒక్కడైన పరబ్రహ్మ స్వరూపం మనందరినీ ఎల్లవేళలా రక్షించాలని కోరుకుంటూ ధన్యోస్మి. స్వస్తి. చాలా ధన్యవాదాలు. శంకర్ని వదిలిపెడితే ఇంకో 2 గంటలు మాట్లాడతాడు. మాకు అన్నమయ్య ద్వారా సంక్రమించినటువంటి శక్తి అనమాట అది, వెంకటేశ్వర స్వామి ద్వారా. యాక్చువల్గా మన నేమాన్ పారసారథి గారు మన దగ్గర 1 గంట సేపు పాడాలి, కానీ ఆయనకి అత్యవసరమైనటువంటి ఇంకొక ప్రోగ్రాం ఉండి వారు వెళ్ళాల్సి వచ్చింది. ఒక్క పాట పాడైనా కనీసం వెళ్ళాల్సిందిగా వారికి మనవి. శంకర్రావు గారు ఆయన ఉపన్యాసము ఆయనలా మనం మాట్లాడలేం కదా, సో నేనేం చేయగలను అది చేస్తాను. లేదు, మాట ప్రభావితం చేస్తుంది, పాట ఆనందింపజేస్తుంది. సంగీతమపి సాహిత్యం అంతే కదా, సాహిత్యం ఆలోచింపజేస్తుంది, సంగీతం రంజింపచేస్తుంది.
వారు చెప్పినట్టుగా నేను కొంచెంసేపు పాడాలి. తప్పకుండా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొకసారి మీరు అప్పుడు అవార్డులు అవన్నీ ఇవ్వకుండా నా పాట మాత్రం పెట్టండి. పెద్ద అయిపోతే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. పక్కన అభిషేకం జరుగుతోంది, కానీ ధ్యాస శృతి మీద నిలిపి పాడడము కొంచెం కష్టం. మీరు కనుక మీ ప్రోత్సాహాన్ని చప్పట్ల రూపంలో చప్పట్లు కొట్టండి అని అడగడం కళాకారుడి దౌర్భాగ్యం. మీరు మంచివాళ్ళు కాబట్టి ఆ దౌర్భాగ్యాన్ని మాకు పట్టించాలని ఒక అది. ఏదైనా తప్పు చేస్తే ఎక్కువ కొట్టండి. ఇవాళ స్వామివారిది ఒక వశిష్ఠ మహర్షి రచించినటువంటి దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం. ఇది చాలా అపురూపమైన కాంపోజిషన్ కూడా. కీర్తిశేషులు పొహళేంద్ర గారు స్వరపరిచారు, బాలుగారు పాడారు. వారికి కూడా నేను వారిని చూడడమే గొప్ప అనుకుంటే నేను ఈటీవీ భాగవతంలో నేను దాదాపు 80 పాటలు వారికి పాడాను. పొహళేంద్ర గారు చాలా కేవి మహాదేవన్ గారుకి రైట్ హ్యాండ్ అండి, నిజమైన రైట్ హ్యాండ్ అన్నమాట. చాలా సందర్భాల్లో వారు చూపుతో కంపోజ్ చేసి నేను నోట్లోంచి బయటకు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతటి గొప్ప సంగీత స్రష్ట ఆయన. వారి చివరి ఆల్బంలో కూడా నేను సామవేదం వారు రాసినటువంటి ఒక అద్భుతమైన పాట పాడడం జరిగింది. ఇది ఎందుకు చెప్తానంటే ఈ కంపోజిషన్ గొప్పతనం ముఖ్యంగా వాసుగారు కూడా ఇక్కడ ఉండుంటారు. మనం అలంకారాల్లో ధ్రువతాళం మొట్టమొదటి తాళం నేర్చుకుంటాం ఇవాళ నేర్పిస్తాం. కానీ నా 30 ఏళ్ల సంగీత అంటే నేను దాదాపు చాలామంది సంగీత దర్శకుల దగ్గర పాడిన దాంట్లో ముఖ్యంగా లలిత శాస్త్రీయ సంగీత రంగంలో నాకు అంతగా నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ అది కూడా నాకు తెలిసి లేదు. ధ్రువతాళంలో ఒక కాంపోజిషను ఎప్పుడు మీరు వినరు. సరిగమ అలంకారం ప్రాక్టీస్ మాత్రమే జరుగుతుంది. ఇది ఇప్పుడు నేను పాడబోయేది ధ్రువతాళంలో వశిష్ఠ మహర్షి వారు ఆల్రెడీ రచించినటువంటి సంస్కృత స్తోత్రాన్ని ఒక అరుదైన తాళంలో పొందుపరిచి అరుదైన రాగం రసికరంజని రాగంలో కూడా ఇది కంపోజ్ చేయబడింది. కొంచెం ఇబ్బంది ఉంది శృతి ఫోకస్కి, అందుకని కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టండి దయచేసి. నా తప్పులు ఎక్కువ కవర్ అవుతాయి. ఒక్కసారి నేను వాల్యూమ్ చెక్ చేసుకుంటాను. विश्वेश्वराय नरकार्णवतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरी प्रियाय रजनीश कलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गंगाधराय गजराज विमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भक्तप्रियाय भवरोगभयापहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुमृत्यकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्मांबराय शवभस्म विलेपनाय फालेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगला
జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. రామప్రియాయ ఫణిరాజ విభూషణాయ హేమాంకుశాయ భువనత్రయమండితాయ ఆనందభూమి వరదాయ తమోమయాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. భానుప్రియాయ భవసాగరతారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. రామప్రియాయ రఘునాథ వరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవ తారణాయ పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ మాతంగ చర్మవసనాయ మహేశ్వరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. యా అది మరొక్కసారి మీకు ధన్యవాదాలు. సకల ఆనంద ఆరోగ్య శశ వసంత సంగీత భరిత యశో జీవన ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ. దయచేసి నాకు అనుమతి ఇవ్వండి, నేను వేరే కార్యక్రమం వెళ్ళి అక్కడ పాడాల్సింది ఉంది. మళ్ళీ ఒకసారి వచ్చి కొంచెం ఎక్కువసేపు పాడి వినిపిస్తాను మీకు. నమస్కారం. మళ్ళీ ఎప్పుడో కాదు, వచ్చే శివరాత్రికి ఇప్పుడే బుక్ చేసేస్తున్నాం మిమ్మల్ని. మీరు రాసి పెట్టుకోండి డైరీలో. వచ్చే శివరాత్రికి పిలుద్దామా వద్దా? గట్టిగా చప్పట్లు కొట్టండి మీరు అందరు. సో యు ఆర్ కమింగ్ నెక్స్ట్ శివరాత్రి. వాసు గారు ఒకసారి ఇట్రండి. బైలిన్ వాసుదేవన్ గారు వీరు. మీరు డాక్టరేట్ గారు వీరు. చాలా సేవ చేస్తారు. వాయులిన విద్వాంసులు, గాత్ర విద్వాంసులు. సంస్కృతి ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థని స్థాపించి దాంట్లో బోల్డంత వాలంటీర్స్, అంటే ఆయన ఒక్కటి చాలా చోట్ల సింగిల్ మెన్ ఆర్మీ లాగా నాలాగా ఉంటుంది. ఒక 60-70 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా అందులో ఉండి మొన్ననే హైదరాబాద్ త్యాగరాజ ఆరాధన ఫెస్టివల్ అని చెప్పేసి త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలు 7 రోజుల పాటు అత్యంత వైభవంగా, వెంకటేశ్వర స్వామి కళ్యాణం అక్కడ తిరుపతిలో ఎట్లా జరుగుతుందో అంత వైభవంగా చేశారు. దానికి గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వాసు ఒక్కడు, తర్వాత వారి చుట్టూతో ఉన్నటువంటి బృందం, అంటే స్త్రీలు పురుషులు అందరూ కూడా అంటే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ డెడికేషన్ అనమాట. అది వారందరి తరఫున, వారందరినీ ఇవాళ నేను పిలిచాను, వాళ్ళు రాలేదు, కానీ వారందరి తరఫున చేసేటువంటి సన్మానం, వారందరికీ చేసేటువంటి సన్మానం ఇప్పుడు వాసు స్వీకరిస్తాడు. ఇప్పుడు వాసు ఏంటంటే దేనికి వేదిక మీదకి రావాలి అంటే రాడు. అంటే ఇప్పుడు వాళ్ళు పొగిడించుకోవాలనే ఉద్దేశం నాకు లేదు, ఆయనకి లేదు, మా శంకర్రావుకి లేదు. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి పర్సన్స్ ఏంటంటే దే ఆర్ ఆల్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ ద యంగర్ జనరేషన్. ఒక స్ఫూర్తిని ఇస్తాయి. వేరే వాళ్ళు ఏమైనా కార్యక్రమం చేయడానికి, అరే వీళ్ళు చేశారు కదా మనం కూడా చేద్దాం అనేటువంటి ఉద్దేశమే చెప్తే, వాళ్ళని ఏదో పొగడాలి అని మా ఉద్దేశం కాదు, పొగిడించుకోవాలనేటువంటి కోరిక వారికి లేదు. అది విషయం.
అన్నీ బాగున్నాయి కానండి మా సీతారామ శర్మ గారికి టిఫిన్లో ఎక్కువ గారు ఇష్టం అనుకుంటాను. అందుకని మాట్లాడితే వాసు గారు శంకర్రావు గారి అంటున్నారు. నేను వాసుని. నువ్వు నాకు వాసువే, కానీ సభా మర్యాద ప్రకారం నేను యాంకర్ రోల్లో గారు అనాల్సిందే, తప్పదు. ఇప్పుడు ఈ శివరాత్రికి జరిగేటువంటి సన్మాన కార్యక్రమం ఇప్పటితో ముగిసింది. దీని తర్వాత సంగీత కార్యక్రమం మొదలవుతుంది. ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే ఫలించు నిందరికి పరమాత్ముడు పలుకులలోని తేట పరమాత్ముడు ఫలించు నిందరి